వ్యవసాయ అనుబంధ రంగాల సమాచార వారధి తెలుగు వన్ అగ్రికల్చర్ ఛానల్. గరిష్టమైన విత్తనోత్పత్తినిచ్చే మేలైన వంగడాలు, నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, ఘన ద్రవ జీవామృతాలు, కషాయాలు, నిమిషాల్లో పిచికారీ చేసే డ్రోన్లు, తేలికగా కలుపు తీసే రోటోవేటర్లు, కోత కోసే యంత్రాలు, ఒక్కటేమిటి గట్టు నుంచి కొట్టుదాకా పౌల్ట్రీ, ఫిషరీ, డైరీ ఇలా అన్ని రంగాలకి సంబంధించిన సమాచారం కోసం టోన్ అగ్రి ఛానల్ని వీక్షించండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్, అట్లాగే ఐబిఎస్ అంటే ఏంటి? చాలామందికి తిన్న వెంటనే కానీ ఏదైనా తిన్నా ఆ ఫుడ్ పడక మోషన్స్ అవుతూ ఉంటాయి, విరోచనాలు. దాని గురించి ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్స ఉంది, కొంచెం వివరించండి సార్. చెప్తానమ్మా. ఈ రోజుల్లో చాలా కామన్ ప్రాబ్లం ఏందమ్మా ఐబిఎస్ అనేటువంటి సమస్య. సార్, అసలు ఐబిఎస్ అంటే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్. ఓకే. ఐ అంటే ఇరిటబిలిటీ, బవెల్ బి అంటే బవెల్, ఎస్ అంటే సిండ్రోమ్. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ప్రేవుల్లో కొన్ని రకాలైనటువంటి కారణాల వల్ల చికాకు కలిగి విరేచనాలు అయ్యేటువంటి పరిస్థితి ఏదైతుందో దాన్ని స్థూలంగా ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారమ్మా. ఇది నిజంగా చెప్పాలంటే ఇది కూడా విచిత్రమైనటువంటి వ్యాధి అమ్మా. సార్, ఇప్పుడు సర్వసాధారణంగా ఏదైనా విరేచనాల సమస్య ఉన్నప్పుడు వైద్యుల వద్దకు వెళ్ళినప్పుడు వివిధ రకాలైనటువంటి పరీక్షలు చేస్తారమ్మా. ఆ డిసీజ్ ఏదో కనుక్కునే దానికి కొరోనోస్కోపీ, తర్వాత ఏదైనా ఈ ఎండోస్కోపీ, ఇతర రక్త పరీక్షలు, ఏ పరీక్షలో ఏముండదమ్మా, అంతా నార్మల్ ఉంటుంది. పరీక్షల రిపోర్ట్స్ నార్మల్గా ఉంటాయి, పేషెంట్కి మాత్రం ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అసలు ఈ ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ గురించి చెప్పుకోవాలంటే మనకు వేలాది సంవత్సరాల క్రితమే మన మహర్షులు గ్రహణి అనేటువంటి వ్యాధి గురించి ప్రస్తావించి ఈ రోజుల్లో ఆధునిక వైద్యంలో ఏ రకమైనటువంటి లక్షణాలు చెప్తున్నారో ఆయుర్వేదంలో మన మహర్షులు ఆ రోజు ఇవన్నీ చెప్పగలిగినారు. గ్రహణి అనేటువంటి వ్యాధి గురించి ప్రస్తావించి చక్కటి చికిత్సా విధానాన్ని గురించి కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క వ్యాధిలో లక్షణాలు ఎలా ఉంటాయంటమ్మా, కొంతమందిలో కొన్ని రకాలైన లక్షణాలు ఉంటాయి. సర్వసాధారణంగా తిన్న వెంటనే మోషన్ అవుతూ ఉంటుంది. అది ముఖ్యంగా చాలా మందిలో ఘన పదార్థం తింటే మోషన్ అవుతుంటుంది, కొంతమందికి ద్రవ పదార్థం తింటే మోషన్ అయిపోతుంది. రెండవది ఏంటంటే కొంతమందికి మలబద్ధకం కొన్నాళ్ల పాటు, విరేచనలు కావడం కొన్నాళ్ల పాటు ఉంటుంది. అంతేకాకుండా ఒకవేళ విరేచనం అయినప్పటికీ కూడా అసంతృప్తి విరేచనం అమ్మా, అంటే ఏదో విరేచనకి వెళ్ళిన తర్వాత పూర్తి స్థాయిలో అది విసర్జింపబడింది అనేటువంటి పరిస్థితి లేకుండా కొద్దిగా లోపల ఏదో మిగిలిపోయినట్లు ఆ భావన ఉంటుందమ్మా. రెండవది ఏంటంటే వాళ్ళు ఏదన్నా కొంచెం ప్రయాణాలు చేయాలనేటువంటి తలంపుతో ప్రయాణాలకు వెళ్ళాలన్నా, ఏదన్నా సభలు సమావేశాలకు వెళ్ళాలన్నా, ఫంక్షన్స్కు ఇలాంటి పార్టీలకు వెళ్ళాలన్నా వెళ్ళాలని రెడీ అయ్యేసరికి అవన్నీ ఆలోచించేసరికి వీళ్ళకు పేగుల్లో ఆ చికాకు మొదలైపోతుంది. అందుకే వెంబడే వాళ్ళు మోషన్ పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరికొంతమంది ఏం చేస్తారంటే పాపం ఈ బాధకు భరించలేక, ముఖ్యంగా జర్నీస్ చేసేవాళ్ళమా, ఏదైనా జర్నీ చేయాలంటే ఈ ఫీలింగ్ ఇదైపోతుంది. సో ప్రతి చోట ఆపారంటే కూడా ఇబ్బంది అయిపోతుంది ఆ వాహనాలు, దాంతో వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతుంటారు. రెండవది ఏమంటే శారీరక ఇబ్బందికి తోడు మానసికంగా వాళ్ళకి ఏదైనా అలజడి ఎక్కువ ఉన్నప్పుడు, వ్యాకులత ఎక్కువ ఉన్నప్పుడు, మానసికంగా చికాకు ఉన్నప్పుడు, ఆలోచనలు ఎక్కువ ఉన్నప్పుడు, మనసు బాగలేనప్పుడు, ఇలాంటి సందర్భాల్లో ఈ వ్యాధి యొక్క లక్షణాలు ఉద్రిక్త రూపం దాలుస్తుంటాయమ్మా. రెండవది కడుపు ఉబ్బరంగా ఉండడము, తేనుపులు రావడము, ఆకలి సరిగ్గా కాకపోవడము, తర్వాత విపరీతమైన నీరసము, నిస్త్రాణ, బలహీనత. పరీక్షలు నార్మల్గా ఉంటాయి కానీ పాపం విపరీతమైనటువంటి నీరసం, నిస్త్రాణతో బాధపడుతుంటారు. అన్నీ నార్మల్గా ఉంటాయి. అట్లా రకరకాల లక్షణాలతో ఇది అయిపోతుంటుందమ్మా. కొంతమందిలో అరుదుగా మాత్రం కడుపు నొప్పి వచ్చి విరేచనాలు అవుతుంటాయమ్మా. ఆ విరేచనాల్లో కూడా కొంతమందిలో అరుదుగా చీము పడడము, బంక పడడము, జిగురులాగా పడడము, ఒక్కొక్కసారి కొద్దిగా రక్తం పడడము, ఇలాంటివన్నీ అయితే కడుపు ఉబ్బరం ఉండడము, ఇలాంటివన్నీ దీంట్లో కనిపిస్తుంటాయమ్మా. ఇది సర్వసాధారణంగా చాలా మందిలో ఇలాంటి లక్షణాలు ఈ యొక్క ఐబిఎస్లో కనిపిస్తాయమ్మా. మరి చికిత్స విషయానికి వస్తే ఆయుర్వేద వైద్య విధానంలో చాలా రకాలైనటువంటి చికిత్సలు ఉన్నాయమ్మా. ఇది చెప్పాను కదమ్మా, శారీరకమైనటువంటి సమస్య లక్షణాలు ఉన్నప్పటికీ మనస్సు వ్యాకులత చెందినప్పుడు లక్షణాలు ఎక్కువైపోతాయి. కాబట్టి శారీరకమైనటువంటి ఇబ్బందులు తొలగించేందుకు, మనస్సును ప్రశాంతపరిచేందుకు కూడా చక్కటి ఔషధాలు ఉన్నాయమ్మా. ఆ ఔషధాన్ని చెప్తాను చూడండి, చాలా బాగా పనిచేస్తుంది. దీనికి మారేడు పండు గుజ్జు, అంటే దీన్నే బిల్వఫల మజ్జ అంటారమ్మా. బిల్వఫలం అంటే అందరికీ తెలుసు కదమ్మా. ఈ బిల్వఫల మజ్జ ఇది మనకి గడ్డల రూపంలో మార్కెట్లో దొరుకుతుందమ్మా. అంటే మారేడు పండు గుజ్జును ఎండబెట్టేసేసి మార్కెట్లో అమ్ముతారమ్మా. పౌడర్ కూడా దొరుకుతుంది. అది ఒక 50 గ్రాములు తీసుకోవాలమ్మా. మారేడు పండు గుజ్జు ఒక
50 గ్రాములు తీసుకోవాలి. అట్లే రెండవది వచ్చేసి సుగంధి పాలమ్మా. సుగంధి పాల అందరికీ తెలుసు కదమ్మా, వేసవి కాలంలో ఎక్కువ వాడుతుంటాం సుగంధి పాల. సో సుగంధి పాల యొక్క చూర్ణం కూడా ఒక 50 గ్రాములు తీసుకోవాలమ్మా. పాల చూర్ణం, సుగంధి పాల అని ఒక వేర్లమ్మా అవి. ఆ సుగంధి పాల వేర్ల యొక్క చూర్ణం కూడా ఒక 50 గ్రాములు తీసుకోవాలి. అది కూడా మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. ఇది ముఖ్యంగా ఈ సుగంధి పాల మనసు మీద బాగా పనిచేస్తుందమ్మా. అంటే మానసిక అలజడిని ఒత్తిడిని తగ్గిస్తుంది కాబట్టి మనసుకి ప్రశాంతంగా ఉండేసేసి ఆ యొక్క త్వరగా సెన్సేషన్ కూడా రాదమ్మా. సుగంధి పాల మనోవైకల్యాన్ని తగ్గిస్తుంది, మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. మూడవది వచ్చేసి బూరుగ బంక. బూరుగ బంక మనకు గడ్డ రూపంలో మార్కెట్లో దొరుకుతుంది, చూర్ణ రూపంలో కూడా మార్కెట్లో దొరుకుతుందమ్మా. బూరుగ బంక పొడి 50 గ్రాములు తీసుకోవాలి. చివరగా కొడిసెపాల గింజలు. ఈ కొడిసెపాల గింజలు అనేది ఒక చెట్టు యొక్క గింజలమ్మా. ఇది మనకు మార్కెట్లో గింజలు దొరుకుతాయి, ఈజీగా తెచ్చుకొని పౌడర్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు పౌడర్. లేకపోతే పౌడర్ కూడా దొరుకుతుందమ్మా, మనం అదేం తెచ్చుకోవచ్చు. బట్ ఇవన్నీ ఏంటంటే మంచి స్టాండర్డ్ కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఈ యొక్క చూర్ణాలు తెచ్చుకొని వాడుకుంటే సరిపోతుంది. లేకపోతే నేను చెప్పినట్లు నేను చెప్పినటువంటి వస్తువులు అలాగే తెచ్చుకొని ఇంట్లో చూర్ణం తయారు చేసుకుని వాడుకుంటే సరిపోతుంది. లేదు మంచి కంపెనీస్ దొరికితే మాత్రం ఇట్లా తయారు చేసుకుంటే సరిపోతుంది. ఈ 4 పదార్థాలతోనే బ్రహ్మాండమైనటువంటి ఔషధం తయారు చేసుకోవచ్చు. బిల్వఫల మజ్జ 50 గ్రాములు, సుగంధి పాల వేర్ల యొక్క పొడి 50 గ్రాములు, అట్లే బూరుగ బంక పొడి 50 గ్రాములు, కొడిసెపాదల విత్తుల యొక్క పొడి 50 గ్రాములు, మొత్తం 200 గ్రాముల పొడి అయిపోతుందమ్మా. ఈ 200 గ్రాముల పొడి 40 రోజులకు సరిపోవాలి. 40 రోజుల కోర్స్ అది కాబట్టి మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు. మరి ఎలా వాడాలంటే ఈ యొక్క పౌడర్ని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒకసారి, రాత్రి ఆహారం తర్వాత ఒకసారి, ఒక 100 నుంచి 200 మిల్లీలీటర్ల పల్చటి మజ్జిగమ్మా. పల్చటి మజ్జిగ చిక్కగా ఉండకూడదు. అదేవిధంగా మజ్జిగ పులుపు పనికిరాదమ్మా, తాజా మజ్జిగ పల్చగా ఉండాలి, మజ్జిగ తీపిదనం ఉండాలి. అందులో ఒక 1/2 టీ స్పూన్ అంటే 2.5 గ్రామ్ పొడి కలిపేసేయాలమ్మా. కలిపేసి ఒక ప్రమాణంగా సేవించాలి. రాత్రిపూట కూడా అట్లే సేవించాలి. ఉదయం ఒకసారి సేవించాలి, రాత్రిపూట కూడా ఒకసారి సేవించాలి. ఈ విధంగా రోజుకు ఒక 5 గ్రాముల ఔషధాన్ని వాడుకోవాల్సి వస్తుంది. అట్లా రోజు 5 గ్రాముల ఔషధం వాడితే 40 రోజులకు 200 గ్రాముల ఔషధం అయిపోతుందమ్మా. అవసరాన్ని బట్టి ఎక్కువ రోజులు వాడినా ప్రాబ్లం ఉండదు. చాలా వరకు చాలా మందిలో ఈ 40 రోజుల్లోనే చెప్పుకోదగ్గ మార్పు కనిపిస్తుందమ్మా. వాడికి లక్షణాలు మరీ ఎక్కువ ఉంటే ఇంకా కొన్నాళ్ళు కూడా వాడుకోవచ్చు. ఈ విధంగా ఈ యొక్క ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోవడం వల్ల చాలా క్షేమదాయకంగా ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. దీనివల్ల ఇంకోటి ఏంటంటే జీర్ణశక్తి మెరుగవుతుంది. తర్వాత రెండోది ఏమంటే ఆకలి బాగా అవుతుంది. ఈ నీరసము, నిస్త్రాణ, బలహీనత ఇలాంటి లక్షణాలన్నీ తగ్గిపోతాయి ఏమా. తర్వాత ప్రేగుల్లో ఈ చికాకు అనేటువంటి సమస్య తగ్గిపోతుంది. అదేవిధంగా మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది. ఇలా అనేక రకాలైనటువంటి లక్షణాలు కూడా ఈ యొక్క ఔషధం వల్ల తగ్గిపోతాయి. ఈ IBS అనేటువంటి సమస్యకు చాలా చక్కటి ఔషధము. ఎంతో మంది వాడి చాలా చక్కటి సత్ఫలితాలు పొంది ఆ ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వడం వల్లనే నేను మళ్ళీ మీకు చెప్తాను. ఎన్ని రోజులు వాడాలంటారు సార్? ఇది 4 మాసాలు 5 మాసాలు అని వాడుకోవచ్చు అవసరాన్ని బట్టి. చాలా మందిలో 40 రోజులకు మార్పు మొదలై మంచి లక్షణాలు కనిపించేసి చాలా మార్పు వస్తుంది. అవసరాన్ని బట్టి అప్ టు 4 మంత్స్ 5 మంత్స్ 6 మంత్స్ అయినా వాడచ్చు. దీనివల్ల ప్రాబ్లం అయితే ఏముండదు. థ్యాంక్ యూ సార్. టోన్ న్యూస్ యావత్ విశ్వంలోని సమగ్ర సమాచారాన్ని అందించే ఒక సంపూర్ణ న్యూస్ యూట్యూబ్ ఛానల్. లోకల్ నుంచి గ్లోబల్ వరకు వార్తలు, విశేషాలు, విశ్లేషణలు, ప్రత్యేక కథనాలు నిర్విరామంగా అందించే న్యూస్ ఛానల్. మరెన్నో ఆసక్తికరమైన వార్తా విశేషాల కోసం టోన్ న్యూస్ ఛానల్ ని వీక్షించండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.